అనమాట. మీకేది మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా యూటర్న్ అనేది నాకు టర్న్ చేసిన సాంగ్ అండి. నాకు అది నాకు తెలిసి ఆ పాటకి ఇంచుమించు ఒక ఇప్పుడు చూస్తే 70 మిలియన్ 80 మిలియన్ నాకు అంతా తెలియదండి. నేను చూసినప్పుడు అతి తక్కువ కాలంలో మిలియన్ వ్యూస్. నేను అప్పుడు రాశాను ద్వారకా ఇవన్నీ కూడా మిలియన్ వ్యూస్కి రీచ్ అయ్యాయండి. కానీ ఈ పాట నాకు అతి వేగంగా మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయి ఆ మిలియన్ వ్యూస్ లెక్కలు ఇవన్నీ నాకు అంతగా అక్కడ తెలిసేది కాదు. ఒక పాట అందరూ ఆదరిస్తారంటే ఆనందంగా ఉండేది. హమ్ చేస్తారా? యూటర్న్ అండి. దిశల్ని మార్చుకున్నా, ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా, గతాల జ్ఞాపకం ఏదైనా సదా నువ్వే కదా ప్రతి క్షణాన, సదా ఎలాగ చూసినా. మోస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్. కానీ అది ఎవరైనా కొంచెం లోలో ఉన్నప్పుడు మాత్రం ఈ పాట ఖచ్చితంగా పెట్టుకొని విన్న వాళ్ళు ఉన్నారు. అంటే మీకు అప్పుడు ఈ సాంగ్ రాయాలి అండ్ ఈ పాట కూడా ఈ విధంగా ఉండాలి అండ్ ఇన్స్పైర్ చేస్తున్నట్టు కూడా ఉండాలి. సో మీకు మోటివేషన్ ఏంటి ఆ టైంలో రాయటానికి? అదే అండి, ఇప్పుడు నాకు మోటివేషన్ సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా మోటివేషన్ అండి. ఆయన పాటలు ప్రతి ఒక్కరికి తెలుసు. మోటివేషన్ ఫ్యాక్టర్ అంటే నాకు తెలిసిన టైటిల్ ఒకటే అండి ఆ టైంకి, యూటర్న్. సో ప్రతి ఒక్కటి నీలోనే ఉంది, ఇలా చూస్తే అంతా ఎక్కడే ఉంది. అలా ఆ దృష్టి నుంచి ఆలోచిస్తే ఆ యూటర్న్ అనేది ఇప్పుడు మీరు నార్మల్గా జీవితంలో మీరు ముందుకెళ్తుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో అనే ఒక ఆలోచనతో మొదలైన పాట అండి అది. అది ఒక్కొక్క పాట ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పాట అండి చాలామందికి చాలా విధాలుగా అర్థమైంది, వాళ్ళకి చాలా చేరువైందండి. లోలో ఉన్నవాళ్ళు విన్నారు, ఆనందంగా ఉన్నవాళ్ళు విన్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు చాలామంది, దానికి డాన్స్ చేశారు. మంచి డాన్స్ నెంబర్ అది, మంచి ట్యూన్ అయింది. అనిరుద్ధ్ గారిని తెలుగు ప్రేక్షకులకి ఇంకా చాలా దగ్గర చేసింది ఆ పాట. సమంత గారు వీరందరూ ఆ పాటని మనకి తెలుగు వారికి ఇంకా చాలా దగ్గర చేశారు. దాంట్లో నేను భాగమైనందుకు చాలా సంతోషం అండి. అంతే.